నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ప్రభుత్వ భవనాలను ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సుడిగాలి పర్యటన చేపట్టారు. అనంతగిరి మండల పరిధిలో 1,10,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ భవనాలను ప్రారంభించారు. మండల పరిధిలో స్థానిక సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాలపై ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతామని వెల్లడించారు. అనంతగిరి మండలం మొత్తం కూడా తిరుగుతూ అక్కడ రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా ప్రభుత్వం శాంక్షన్ చేసిన బిల్డింగ్లు, అందులో జీపీ బిల్డింగు, అంగన్వాడీ బిల్డింగ్స్, మరి ఇట్లాంటి మన పల్లె దవాఖానా బిల్డింగ్స్ కూడా ఎన్నో శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 6 ఊర్లలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. పాలారం తండలో ఒక జీపీ బిల్డింగు, ఒకటి అంగన్వాడీ బిల్డింగ్, ఒకటి 20 లక్షలు, మరొకటి జీపీ బిల్డింగ్లన్నీ 20 లక్షలు, అంగన్వాడీ బిల్డింగ్లన్నీ 12 లక్షలతో చేసి కట్టినాక ఈరోజు నేను వచ్చి అన్నిటినీ కూడా ఇనాగరేషన్ చేయడం జరిగింది. దాంట్లో పాలారం తండ, పాలారంలో కూడా ఒక జీపీ బిల్డింగ్, ఒక అంగన్వాడీ బిల్డింగు, మరి అనంతగిరిలో అంగన్వాడీ బిల్డింగు, గుజ్జగూడెం తండంలో అంగన్వాడీ బిల్డింగు, శాంతినగర్లో మన ఇప్పుడే మీరు చూసిన పల్లె దవాఖానా, మరి కొత్తగూడెంలో కూడా జీపీ బిల్డింగ్, మొత్తం కలిసి ఈ మండలంలో ఈ ప్రభుత్వ బిల్డింగ్స్ ఏవైతే జీపీ, అంగన్వాడీ మరియు పల్లె దవాఖానాల కాస్ట్ మొత్తం కలిసి 1,28,00,000తో ఈరోజు నేను ప్రారంభోత్సవం చేయబడ్డాను. సో ఇప్పటి నుంచి కొత్త బిల్డింగ్లో ఈ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.